మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని ప్రియుడితో కలిసి హత్యకు పాల్పడింది ఓ కసాయి కూతురు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ నెల 19న నిందితురాలు తేజశ్రీపై జీడిమెట్ల పిఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. గత 5 రోజులు శివతో కలిసి ఆమె సహజీవనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 21న పోలీసుల సమక్షంలో మైనర్ బాలికను తీసుకొచ్చి 2 కుటుంబాల సఖ్యతతో అమ్మాయిని ఇంటికి పంపించారు పోలీసులు. అనంతరం నిన్న రాత్రి తల్లి ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి ప్రియుడు శివతో పాటు తన తమ్ముడిని పిలిచి తేజశ్రీ తన చున్నీతో తల్లి మెడకు వేసి బిగించడంతో తల్లి పడిపోయింది. తేజశ్రీ తల్లి ముఖం, ముక్కు, చెవి భాగాలపై ప్రియుడు శివ సుత్తితో తీవ్రంగా దాడి చేయడంతో మృతి చెందింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని ప్రియుడితో కలిసి హత్యకు పాల్పడింది ఓ కసాయి కూతురు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ నెల 19న 16 సంవత్సరాల తేజశ్రీ జీడిమెట్ల పిఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. గత 5 రోజులుగా శివతో కలిసి ఆమె సహజీవనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 21న పోలీసుల సమక్షంలో మైనర్ బాలికను తీసుకొచ్చి 2 కుటుంబాల సఖ్యతతో అమ్మాయిని ఇంటికి పంపించారు పోలీసులు. అనంతరం నిన్న రాత్రి తల్లి ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి ప్రియుడు శివతో పాటు తన తమ్ముడిని పిలిచి తేజశ్రీ తన చున్నీతో తల్లి మెడకు గట్టిగా వేసి బిగించడంతో తల్లి కింద పడిపోయింది. తేజశ్రీ తల్లి ముఖం, ముక్కు, చెవి భాగాలపై ప్రియుడు శివ సుత్తితో తీవ్రంగా దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.